ఫ్రెండ్స్తో ఫామ్ హౌస్ పోదామా? చలో. బేసికలీ ఆల్రెడీ లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి తినేసి అక్కడ నుంచి ఫామ్ హౌస్ పోదామని ప్లాన్. అందుకే మంది వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసుకొని మేము తినేలోపు రెస్టారెంట్లో వాటర్ కూడా అయిపోయినాయి అనమాట. చూస్తూ ఉడుచుకుంటున్నా. 2 అనుకున్న దగ్గర లంచ్ అయిపోయేసరికి 4 అయిపోయింది. ఇంకా వెంటనే స్టార్ట్ అయినాం. ఎంతైనా మన ఫ్రెండ్స్ని రోజు చేస్తే మజానే వేరు కదా. ఫామ్ హౌస్లో స్టే చేస్తే సరిపోదు, ఎక్కలేని చెత్తంతా ఫుడ్ అని చెప్పేసి తీసుకొని పోవాలన్నమాట. రత్నదీప్లో చిప్స్, కూల్ డ్రింక్లు, వాట్ నాట్ ఏదేదో, ఆఖరికి దోమలు కుడతాయని మస్కిటో స్టిక్స్ కూడా కొనుక్కొని పోయినాము. మా ఫ్రెండ్స్ ఏమో తీరిగ్గో గంట డిస్కషన్ పెట్టిండ్రు జ్యూస్లో ఏ ఫ్లేవర్ కొనుక్కోవాలని చెప్పేసి. మొత్తానికి బుట్ట మొత్తాన్ని నింపి బిల్లు కట్టి బయటకు వచ్చి ఇప్పుడు లగేజ్ ఎవడం వస్తాడని పెద్ద డిస్కషన్ పెట్టి నేను ఎక్కువ మోస్తున్నా అని చెప్పేసి చిల్గల్స్ లాగా అలా చాకోబార్ తినుకుంటూ చిల్గా బయటకు వచ్చినాం అనమాట. 10 రోజులు ట్రిప్ పోయేటోడు కూడా ఇన్ని సామాన్లు తీసుకొని పోడు. మేము అంత హడావిడి చేస్తాము. ఇదే మేము ఉండబోయే స్టే. 3-4 టైమ్స్ ఇక్కడికే వచ్చినాము అండ్ వీ లవ్డ్ ఇట్. మీకు తెలిసిందేగా, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్నపాటి ఫోటోషూట్ అరేంజ్ చేస్తాను అనమాట. నా ఫ్రెండ్ చాలా ఓపికగా ఫోటో కూడా తీసింది. నాకు పూల్లో దిగడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే పూల్లో దిగిన. బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ సార్. అన్ప్లాన్డ్ కాబట్టి షార్ట్ టీ-షర్ట్ నా ఫ్రెండ్స్ ఇచ్చారు అండ్ కలేజా మూవీ చూసుకుంటూ ఫుడ్ గురించి తెగ స్ట్రెస్ తీసుకున్నాం. पेपर चिकन सिंगल एक, चिकन मंचूरिया सिंगल एक, अपोलो फिश सिंगल एक, क्रिस्पी प्रॉन्स फुल एक, क्रिस्पी कॉर्न सिंगल एक, पनीर बटर मसाला. ఆ ఆర్డర్ వచ్చేలోపు నా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి పాస్తా చేసుకొని వస్తే ఆహా, ఆ టైంకి అదే నాకు బిర్యానీ లాగా అనిపించింది. థ్యాంక్ యూ పూజీ. బేసికలీ పేరెంట్స్ పిల్లల గురించి ఏం గాసిప్ చేస్తారో తెలియదు, కానీ మేము మాత్రం కలిసిన ప్రతిసారి పేరెంట్స్ గురించి గాసిప్ చేస్తాం. నెక్స్ట్ యూనోరా డేంజరస్ గేమ్. బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా బెస్ట్ ఎనిమీస్గా మారిపోయే గేమ్ ఏదైనా ఉందంటే ఇదే. నేను ఈ గేమ్కి 10 అడుగుల దూరంలో ఉంటా. బేసికలీ నాకు నెంబర్స్ అంటే మస్తు భయం, నాకు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. ఆడ రాదు. ఇంకా నైట్ అంతా ఎవడు అనుకున్నాడని పొద్దున అలాగే లేచి అక్కడే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి ఎవడింటికి వాడు దొబ్బేసినాం బాబాయ్.